ఫ్రెండ్స్, ఇప్పుడు నేను గొజ్జు చేస్తున్నాను. అది ఎలా ఉంటుందో చెప్తాను మీకు కూడా. కొంచెం వాటర్, కొంచెం చింతపండు, ఇప్పుడు కొంచెం ఉప్పు వేయాలి దాంట్లోకి. చూడండి వేస్తూ ఉన్నా. ఒకటి వంకాయలు 2, టమోటా 1, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 2. ఇప్పుడు అన్నీ వేస్తున్నా చూడండి. కాల్చిన వంకాయలు మాత్రమే వేయాలి. మీకు టేస్టీగా రావాలంటే కాల్చిన వంకాయలు వేయండి 2. అన్నీ వేస్తున్నా చూడండి. ఇప్పుడు మీరే చూడండి ఎట్లుందో చెప్పండి. ఇప్పుడు మీరు నేను వేస్తాను. ఇప్పుడు బాగా పిసకాలి, దాన్ని బాగా మిక్సింగ్ చేయాలి. చేత్తో పిసికితే బాగా రుచి తగులుతుంది, బాగా రుచి కూడా ఉంటుంది. మీకు నేను చూపిస్తున్నాను చూడండి. బాగా పిచ్చుకుతా ఇది వేడి వేడి అన్నంలో కొంచెం ఇది వేసి కొంచెం నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది గాయ్స్. ఇప్పుడు నేను బాగా పిచుకుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. మీకు కూడా నచ్చితే గొజ్జు బాగుంది, మీరు కూడా మీరు చేసుకొని రుచి చూడండి. ఇప్పుడు బాగా పిచుకుతున్నా చూడండి ఎట్లుందో చెప్పండి. ఇది ఏమన్నా బాగుంటే మీరు తప్పకుండా దీన్ని చూడాలి. ఎంత చూడండి గొజ్జు చూడండి. ఇప్పుడు వేడి వేడి అన్నం రుచిగా వేడి వేడి అన్నంలోకి నేను ఆవకాయ ఉంటుంది సారీ ఫ్రెండ్స్, గొజ్జును వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసి తింటాను ఫ్రెండ్స్. అది ఎట్లా ఉంటుందో చెప్తాను ఫ్రెండ్స్. తింటా ఉన్నా చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ కొట్టండి. బాగుంటే బాయ్ బాయ్.